హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మరొక టెంపుల్తో మీ ముందుకు వచ్చిన. ఎక్కడ అనుకుంటున్నారా? మన సికింద్రాబాద్లో శ్రీ పహాడ్ హనుమాన్ టెంపుల్. ఇదైతే మనకు సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లి మహేంద్ర హిల్స్లో అయితే టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ అయితే మనకి గత వందల సంవత్సరాల పురాణతమైన చరిత్ర ఉంది. ఇక్కడ మనం ఒకే దగ్గర అన్ని దేవుళ్ళను కూడా ఒకే దగ్గర దర్శించుకోవచ్చు. ఇక్కడ మనకు హనుమంతుడు లక్ష్మణునికి బాణం తాకినప్పుడు గుట్ట ఎత్తుకొని వెళ్ళేటప్పుడంట ఇక్కడ ఒక జడిబుట్టి పడి అందువలన మనకు పహాడ్ హనుమాన్ టెంపుల్ అని పేరు వచ్చిందంట. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇన్ని ఇయర్స్ నుంచి నేను ఇక్కడ ఉన్నా కానీ సికింద్రాబాద్లో ఇంత మంచి టెంపుల్ ఉందని అసలు తెలియదు. నేను 20 ఇయర్స్ నుంచి అయితే హైదరాబాద్లో ఉంటున్నాను. ఈ 20 ఇయర్స్లో ఇంత మంచి టెంపుల్ ఎట్లా మిస్ అయినా నాకే తెలియదు. ఫైనల్గా అయితే టెంపుల్ గురించి సెర్చ్ చేస్తుంటే మనకి ఇన్స్టాగ్రామ్లో వచ్చింది. వెంటనే అయితే బయలుదేరి వచ్చేసిన నేను మా ఫ్రెండ్. ఇక్కడైతే మరి అన్ని టెంపుల్స్ ఒకే దగ్గర దర్శించుకోవచ్చు. మెయిన్ అయితే మనకి ఇక్కడ హనుమంతుని స్పెషల్ ఉంటుంది. ఇక్కడ మనం ముందు ఎంట్రీ కాగానే మనకు శివయ్య అయితే కింద ఉంటాడు. చాలా బాగుంది. ఇక్కడ మనకు స్వయం కూడా అభిషేకం చేయొచ్చు, చేయించుకోవచ్చు. ఇక్కడైతే వేరే కపుల్స్ అయితే అభిషేకం చేస్తారు. నేనైతే మార్నింగ్ టైంలో వచ్చిన. మార్నింగ్ మనకు టైమింగ్స్ అయితే 6 to 12 మార్నింగ్ టైంలో, మళ్ళీ మనకు ఈవినింగ్ 5 to 9 అనమాట. చూడండి ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ టెంపుల్ ఉంది. ఇక్కడ మనకు హనుమంతుడు ఫస్ట్ టైం ఇక్కడ కాలు పెట్టినంట. మనకు తన పెట్టిన పాదం చూడండి ఇక్కడ మీకు స్వయం కనిపిస్తుంది. ఈ ప్లేస్లో మొదటిసారి పాదం పెట్టినంట హనుమంతుడు. లక్ష్మణ్కి బాణం తాకినప్పుడు తను గుట్టను చేమిని ఎత్తుకుపోయేటప్పుడు ఈ ప్లేస్లో అయితే తను ఒక కాలు పెట్టినని ఇక్కడ అంటారు. ఇది కొన్ని ఏళ్ళ కింద చరిత్ర ఈ టెంపుల్కి అయితే. ఇది మొత్తం మొత్తం ఈ టెంపుల్ మొత్తం ఒక గుట్టల్లోనే ఉంటుంది. దాన్నే మనకు గుడి వైపు ఇది చేశారు. శ్రీ పహాడ్ హనుమాన్ టెంపుల్ అని కూడా పేరు వచ్చింది. ఇక్కడ ఒకే దగ్గర మనకు అన్ని టెంపుల్స్ కూడా దర్శించుకోవచ్చు. చూడండి మనకి ఇక్కడ కొత్తగా అయితే ఇది పైన అయితే మనకు శివయ్యనైతే ఇలా మనకు దర్శించుకోవచ్చు. పైన ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఈవినింగ్ టైంలో చాలా బాగుంది. మార్నింగ్ టైంలో కూడా బాగుంటుంది. ఏమైతే మా ఫ్రెండ్ వచ్చిన. మా ఫ్రెండ్ బీహార్ ఆమె. ఇంకా ఎప్పుడు మళ్ళీ వస్తున్నా రాను అక్క అంటే ఈమెని ఒకసారి మంచి టెంపుల్ ఉంటే తీసుకెళ్ళాక అంటే నాకు ఈ టెంపుల్ గురించి తెలిసింది. సో ఇంతకు మించిన టెంపుల్ మనకు దగ్గరలో కూడా ఉందని చెప్పేసి ఈ టెంపుల్కి వచ్చినాం. ఏమైందంటే మార్నింగ్ టైంలో వచ్చినాము. ఎటుగాని టైంలో 1 o'clock వచ్చినాం. అప్పటి టైం గుడి క్లోజ్ అయిపోయింది. సో వెయిట్ చేసి మరీ 5 దాకా ఉండి మేము ఈ టెంపుల్ కోసం ఉన్నాం. ఫైనల్గా అయితే టెంపుల్ ఓపెన్ అయింది. దర్శనం కోసం వస్తున్నాం. ఓం జై శ్రీరామ్, శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అనుకుంటూ అయితే మేమైతే గుడి దగ్గరికి పోయి దర్శనం చేసుకుని వచ్చినాం. చూడండి, ఓం నమ శివాయ, శివుని అయితే దర్శనం చేసుకుని. ఇంత పెద్ద టెంపుల్ మన సికింద్రాబాద్లో మహేంద్ర హిల్స్లో ఉన్న విషయం మీకు తెలియకుండా మన కంపల్సరీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. వెంటనే ప్లాన్ వేసుకుని. ఇలాంటి టెంపుల్స్ మనకు చాలా తక్కువగా దొరుకుతాయి. చూడండి పైనుంచి ఎంత బాగా ఉందంటే ఎంత సూపర్గా ఉంది. కింద అయితే నందీశ్వరుడు మన శివయ్య కోసం ఎప్పుడైతే ఎదురు చూస్తున్నట్లు చూడండి ఎంత బాగా బ్యూటిఫుల్గా ఉంది. ఈవినింగ్ టైంలో అయితే టెంపుల్ ఇంకా బాగా అనిపిస్తుంది. లైట్లు వేసినాకైతే సూపర్గా అనిపించింది. మేము ఈవినింగ్ ఈ టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వెయిట్ చేసిన. ఫుల్ ఆకలితో ఉన్నాం మేమైతే నిజం చెప్పాలంటే. ఇంకా చూడండి ఇది మనకు మధ్యన ఇక్కడ రాధాకృష్ణ అయితే మనకు ఉంది. ఒకే దగ్గర అన్ని టెంపుల్స్ దర్శించుకోవచ్చు. ఎక్కడెక్కడ వెళ్ళిన అవసరం లేదు మనకి. ఈ టెంపుల్ అయితే వచ్చినప్పుడు ప్రత్యేకంగా ప్రతి ఒక్క దేవుడిని కూడా దర్శించుకోవచ్చు మనకి. సో ఇక్కడైతే మన లక్ష్మీదేవి ఉంది. ఎంత కలకలాడుతుంది. లక్ష్మీదేవి అంటే నిజంగానే కదా కలకలాడుతుంటే ఇదేనేమో చూడండి. అమ్మవారు ఎంత బాగుంది అంటే అసలుకి ఇక్కడ 2 కళ్ళు సరిపోతే ఫుల్ లైటింగ్తో ఈవినింగ్ టైంలో ఎంత బాగుందంటే అమ్మవారు అయితే. ఇంకెందుకు లేటు, ఇలాంటి టెంపుల్ కూడా మీరు కూడా దర్శించుకుంటే కంపల్సరీ ఈ వీక్లతో ప్లాన్ వేసుకోండి. మీరు మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీతో కానీ వెళ్ళాలనుకుంటే వాళ్ళకి కంపల్సరీ చేసేయండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తే అంతవరకు అయితే వింటాను. జై శ్రీరామ్ ఒక్కసారి గట్టిగా అండి అందరూ. జై శ్రీ ఆంజనేయం, జై శ్రీరామ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తే అంతవరకు సెలవు. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.